అబ్బా నా మొగునికి పని అంటేనే బద్ధకం. కైకిలో మాట్లాడరా మొగుడా అంటే ఇంట్లోనే పొద్దుక్క దాకా అంటాడు. ఇప్పుడు పోయి మాట్లాడదామంటే ఎక్కడో ఎక్కడ కైకిలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? పని అంటే పట్టించుకోడు. ఈ నల్ల మొక్క పొడి లేచిండో ఇంకా అట్లనే వండుకొని ఉన్నాడు. గోసుకే ఉన్నది ఈ మనిషితోటి. నాకు చెప్పింది ఒక్క మాట అయితే ఈనాడే. అగో ఈ నల్ల మొక్క పొడి ఇంకా లేవనే లేదు కదా అనుకుంటూనే ఉన్నా. ఆ మనిషి లే, పొద్దెక్కింది ఇంకా వంటనే ఉన్నావు లే అంటే ఇంతసేపు ఎట్లా నిద్ర పడుతుంది నీకు? అందరు పనులలో కూడా పోయారు, నువ్వు మాత్రం ఇంట్లోనే వండుకొని ఉండు లే. అవులే అంటే అట్టనే వండుకొని ఉంటావు లే. అబ్బబ్బా కంటి నిండా నిద్రపోని ఏమైందే? ఇప్పుడు ఏం పని పోవాలా చెప్పు? ముసురే పెట్టబట్టే వానలు పోయి తడిసి సావాలని అయ్యింది. లే 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 అంటావు, గింత కూడా వండని ఏమైందే? ముసురికి అందరు కైకిలో పోతలేరా? ఎక్కడో అక్కడ పని చేసుకుంటలేరా? చేసుకొని వాళ్ళతో మనం పోవన్నాను ఏమన్నా రూల్ అనే పో పో అని చెప్తాను. ఓ నల్ల మొక్క కూడా అందరు పొలం దున్నుకొని నాట్లు వేసుకుంటారు. మనకి పొలం దున్నిచ్చినావు, నాట్లే కైకిలోలను విలువవా? అయ్యో కైకిళ్ళ గురించి మొన్న నుంచి తిరుగుతానే, ఎవరు రికాం లేరు, అందరు కైకిళ్ళు ముందే పట్టుకున్నారట. వాళ్ళు లేని నేనేం చేయాలి చెప్పు? మరి నిన్ను ఆరు వంచుతా, నువ్వు నాటెత్తుపా. ఒక్కదానికి నీతో అవుతుంది అనే ఆగు 2 రోజులు. 2 రోజులు అనుకుంటా వారం రోజులు చేసినావు. అందరు నాట్లు వేసుకున్నారు, ఇప్పుడు మందు కూడా చల్లుతారు. నీకు ఇంత బద్ధకం అయితే ఎట్లా? బద్ధకం అంటారు. కైకిళ్ళు దొరకంది నేనేం చేయాలి చెప్పే? ఎందుకు దొరకరు? అట్లా తిరిగి రావాలి. ఎవరెవరు ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఎప్పతే వాళ్ళు వస్తారు కదా. ఎవరు ఖాళీగా ఉన్నారు ఇవాళ రేపు? తెల్లారితేనే పోయి పొలాలలో పడతారు. ఏడరికా ఉంటారే, వాన వచ్చినా కూడా ఎవరు ఆగుతలేరు. కైకిలు వస్తుందని ఉరికనే ఉరుకుతారు. ఆ ఉరికటోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంటికానే ఉండేటోళ్ళు, వాళ్ళని పట్టుకురావాలి. నువ్వు గమ్మది మాట్లాడతావేలే రవలి. ఉన్నాక నీ విలువ నానే కావన్నా చేస్తానా? పొలం దున్నిత్తి పొలం దున్నిచ్చినావా అని నాట్లేపించినావా? మన పక్క బొండోళ్ళు పొలం దున్నిచ్చిన నాట్లు కూడా వేసుకున్నారు. అగో అలా కైకిళ్ళు దొరికించుకున్నారు, వాళ్ళు నాటేసుకున్నారు. మనకు దొరకలే, మనం ఆగినాం. అయినా కైకిళ్ళు దొరికింది నేనేం చేయాలి? కొంచెం పండుకుందామంటే నా నిద్రంతా వేస్ట్ చేతివి. పన్ను లేదు ఏం లేదు, పోయి కైకిళ్ళను పిలుచుకురాపో. అరే ముఖం కట్టుకొని ఇంత షాయ్ తాగిపోతాగే. అచ్చినంత కడుక్కుంది కానీ పో. అరే షాయ్ తాగిపోతాగు. షాయ్ ఎవరు పెడతారు? మెడతలే నాడు. అది నాడు నీతోటి గోసకే ఉన్నదే. ఏ ఒక్కరు నాడు పట్టుకరా, అట్టిగా రాకు. అరే శంకరి, వానత్తంది అని చూసుకుంటుంటే కైకిళ్ళు దొరకరా? గుత్తకే ఇచ్చిపో. సరేనే సత్తన్న, దానికి చెప్పి చూస్తా. సరేరా, చెప్పు తొందరగా. సరే. సుజాత ఏం చెప్తున్నావే? ఇది నా మాట అసలైనది. కైకిళ్ళు దొరుకుతలేరు అంటే పోయి తిరుగు అని నన్ను నిద్ర నుండి లేపింది. ఈ వానల నన్ను నట్టే దింపుతాంది. ఆ సత్తాన్ని అన్నట్టు గుత్తోళ్ళను మాట్లాడి తీసుకొచ్చి చేయించిందేనయ్యం. చెప్పనైతే చెప్తా. అబ్బబ్బా ఈ వాన అసలే ఎడిసేటట్లేదు. రవలి, ఓ రవలి. పోయిన పని ఏమైంది? ఊరంతా తిరిగినా ఊళ్ళో ఒక్క పురుగు లేరు, అందరూ నాటేయనే వేరట. ఆ కంతల సద్ది దగ్గర పోయినా వాళ్ళు నాటేయించుకున్నారట, అయిపోయిందట. కైకిళ్ళు దొరకకపోతే ఆ కంతల సత్తోళ్ళు గుత్తకు మాట్లాడి ఎంచుకున్నారటనే. మనం కూడా ఎంచుకుందామా? ఏంది గుత్తగా ఎంచుకుందావా? మన దగ్గర అన్ని పైసలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేయించుకున్నారు. మనం 4 రోజులు పోతే పని పడుతుంది, పైసలు కూడా మిగులుతాయి. ఏంది 4 రోజులు మనం వేద్దామా? 4 రోజులు మనం వేస్తే పైసలు మిగులుతాయి అనేది నువ్వు బరాబర గాని 4 రోజులు దాకాలో పట్టాం. అంగి నాటేసుడు అంటే ఏమనుకుంటానవే? నడుము టింగు అంటది. నేను మరీ అంతేదోలా కనపడుతున్నానా? నువ్వు ఒక్కదాని వేసుకోపో, నేనైతే రాను. ఏంది నేను ఒక్కదాని నల్ల మొక్కపోడా? నాతో అయితే అంత పని ఇద్దరు పోయేసేద్దాంపా. నువ్వేం మాట్లాడతానవే? అదేమన్నా ఎకరానికి 2 ఎకరాలకు పత్తికి మంది వేసుడు అనుకుంటానవా? పొలానికి మందు చల్లుడు అనుకుంటానవా? బురదల దిగి అంగి నాటేయన్నే. కైకిల్లో లేనిది కలవది. నువ్వేమో అనుకుంటానవమ్మా? కద్దల సత్తన్న భార్య కూడా నాటేసి లేవకుంటైంది. ఏమనుకుంటావు? కైకిల్లో మెట్టే వేపిద్దాం, అర్థమైందా? నువ్వు నా మాట ఎప్పుడున్నావు గాని ఆ గుత్తకన్నా దొరుకుతారా మంది? ఎందుకు దొరకరే? గుత్తకంటే అందరు మా ఊరికి వస్తారు. ఎందుకంటే 500 ఎక్కువ వస్తాయి కదా. ఆ సత్తన్నోళ్లకు నాటేసిన వాళ్ళనే రమ్మంట. సరేనా? సరే చాయ్ తాగుదా? ఇక పెట్టినవా? పెట్టినపా. పెట్టు, నీ ముఖం కట్టుకుని వస్తా. సుజాత
ఉన్నావా? రవ్వలేదు వచ్చినవా? ఆ, సరే కూర్చో. ఏమైంది గంత డల్లుగున్నావు? చేతనైతే లేదే, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? దావకాల్లో పోలేదా? పోలే రవ్వలి, చలి జ్వరం ఉన్నట్టుంది, 2 గోళ్ళు వేసుకున్నా. నీకేమైనా పిස්සనా అనే సుజాత? హాస్పిటల్ పోయి టెస్టులు చేయించుకొని టాబ్లెట్లు వేసుకోవాలి గాని అట్టట్టుగానే టాబ్లెట్లు వేసుకుంటావా అనే? ఏదో తీయాలి, 2 గోళ్ళు వేసుకున్నా. రేపు కూడా గిట్లనే ఉంటే దవాఖానలకు పోతా. నీకు పిస గిట్ల లేచిందా అనే? పాన మంచి లేదు అంటే ఇంకా రేపు చూపెట్టుకుంటాను. ఇవాళేవో అబ్బా నేను పోతా పోను గానీ నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పే. ఏం లేదు సుజాత, మీరు గుత్తకు నాటేపించారు కదా, ఎన్ని పైసలు అయినాయో అడుగుదామని వచ్చిన. గవ్వని నాకే మెరుకనే, మాకు అంతలోనికి తెలుసు. గుత్తకు నాటేపించి నన్ను మూలకు కూర్చుండబెట్టిండు. అగో నాటేపించి నిన్ను మూలకు కూసబెట్టుడేందే? మాకు అంతలోడు గుత్తకు మాట్లాడినోడు మొత్తం వాళ్ళకి చెప్పాలి కదా. మళ్ళా నన్ను నారు వంచేసావురా అని నన్ను తీసుకువేయండి. మాకు అంతలోనికి ఏమైనా తెలివి ఉందా? అవునే సుజాత, మీకు అంతలోనికి నిజంగా తెలియలేదు. గుత్తకు మాట్లాడితే వాళ్ళతోటి మొత్తం పని చేపియాలి, నీతోటి చేయించుడేందే? ఆయన చేయడానికి నీకు తెలియలేదు. అయితే మాయ గాని ఏమన్నా తిన్నావే? ఏం తినబుద్ధి అయితే లేదు రవలి, ఏం తిన్నా నోరంతా షేదు ఉన్నది. అయ్యో, ఏది తినకుంటే పానం అంతా గావర గావర ఉంటది, ఏదో ఒకటి ఇంత కడుపులు వేసుకుంటే ఆసరు ఉంటది కాదే. అయితే మా ఇంటికి రావే, మక్క పాలలు వేయించి నూనె కారం పోసి కలిపిత్త తిందుదా. ఏది తిన్నా షేదు ఉంటుంది. నువ్వైతే ఇంటికి రారాదే. సరే పామ. శంకరే, ఓ శంకరే, ఉన్నావురా? శంకరే కూర్చో. ఏమి రే శంకరే, నీ భార్యకు చెప్పేస్తాను రాగానే పోతే. చెప్పినా నేను ఇంటికి రాగానే కందల సత్తోళ్ళు గుత్తకి ఎంచుకుంటారంటే వాళ్ళ పైసలు ఉన్నాయి, వాళ్ళు ఎంచుకుంటారు, మనం ఎంచుకుంటావా? 4 రోజులు వేద్దాం బాగుంటే నేను రానన్నా అంటే మళ్ళా గుత్తకు మాట్లాడాలని ఏంది? మరి పోవద్దారా? చలి పెట్టబట్టే ముసురు పెట్టబట్టే ఇటు పోవద్దా? నేను రాను, నువ్వు పోయి తాగిపోవే. ఇప్పుడు నేను తాగి ఇంటికి వచ్చిందనుకో ఇంకా నాటుకాల కానీ ఇంకా తాగుడు కూడా తాగుతానమని ఇజ్జత్ మానందిస్తుంది అది. ఓరు వారి ఏమన్నా ఆపు తాగుతాను, ఆవు పూలు తాగుతానవరా? సిరినంటేసత్తందా? ఓరు వారి ఏమన్నా ఆపు తాగుతాను, ఆవు పూలు తాగుతానవరా? సిరినంటేసత్తందా? ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అరే నువ్వు నాటేసుకున్నావు, నీకు దెబ్బలు వస్తానే ఓ 90 తాగిన అందం ఉంటది. నా నాటు కాలేదా ఏం కాలేదా? నేను తాగుతా నా పెళ్ళం తిడుతుంది. నువ్వు రారా శంకరే. అద్దురా సత్తన్న, నువ్వు ఓరా నన్ను నొర్రియకురా. అది వచ్చిందనుకో మళ్ళా ఎట్లా పడితే అట్లా తిడుతుంది. అసలే గుత్తకు మాట్లాడదా నువ్వేంది? మనం ఇద్దరం కలిసి రాక బాగా రోజులే రారాదురా. అరే నాకు రంది ఉన్నది రా అంటే రా అంటేంది? పైసలు చూద్దా నా ఆడవాడికి కాదురా, అత్యమైతుంది. నువ్వు దేవుడా పైసలు నీయేరా, నీ కాదంటలేను. ఇప్పుడు నేను తాగత్తే మొత్తం వేరే ఉంటది నాకు సినిమా, మొత్తం వేరే ఉంటది నాకు సినిమా. నా ప్రేమలో మంటలు రేపా. రారా తాగుదాం. అరే రారా. ఆగో ఏంది సత్తన్న గీడున్నావు? సుజాతకు జ్వరం అంత హాస్పిటల్ తీసుకుపోలే గానీ నా మొగుతో ముచ్చట్లు పెట్టుకుని గీనే ఊకునా? ఓ రవలి, జ్వరం వస్తే గోళీలు ఇచ్చొచ్చినా. ఏంది అట్లా చూస్తాను నల్లమొక్కదానా? చెప్పలేదా? చెప్పలే అంటున్నా, నేను చెప్పేదే కాగినవా? చెప్పినా మా చెప్పింది నువ్వు 2 గోళీలు తెచ్చినావా అని. ఇంకా గోళీలకి తక్కువ అవుతుందా? హాస్పిటల్ తీసుకుపోయి టెస్టులు వేపితే ఏమైంది? అయ్యో నే అన్న రవలి, నాకు సాధన అయితే లేదు, చెప్పోదామన్నది. ఆగో రేపు పోదామంటే మరి తీసుకుపోలేదని గిన్నెంటానే. ఆమె తీసుకుపోయినప్పుడు మరి పోతేంది సుజాత? రేపు పోతా మా పోతాను ఎందుకంటాను? అసలే ఈ జ్వరాలు నమ్మరాదు, వర్షాలు పడతానే కదా. ఎంబడే టెస్ట్ చేయించుకుంటేనే మనకి ఏది ఉన్నాయో చెప్పని తెలుస్తుంది. అర్థమైందా? అది కాదు సత్తన్న, గుత్తకు నువ్వు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళతో పని చేపియాలి గాని సుజాతతో ఎందుకు పని చేయించినాను? ఏంది రవలి నువ్వు గమ్మతి మాట్లాడతావు? గుత్తకిచ్చినామని ఇంటికాడ ఉంటే పని అయిద్దా? వాళ్ళకు అదొకటి అందియాలే. నీకేమెరకనే? అయితే వాళ్ళకి ఏది కూడా పైసలు ఇస్తున్నామని నన్ను ఇంట్లో కూర్చుంటే పని తాగుతా అనుకుంటాను ఏంది? రేపు మన నాటు ఉన్నది కదా, గుత్తకి ఇచ్చినామని ఇంట్లో కూర్చుంటే ఏంది? మనం చేసేది మనం చేస్తాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి. వాళ్ళు ఓన్లీ నాటేసుడేనే, మనం నారు వీకేయాలి, నారం చేయాలి. అర్థమైందా? మా అర్థమైంది. ఏంది రావాలి, మక్క పాలని తీసుకొచ్చిన నాకేమో పానంతా కావరైతుంది. ఇళ్ళతో ముచ్చట పెడుతున్నాం. అయ్యో చేత ఆగరా అదే కొద్దిసేపు. అదోవర్ శంకరి, ఆన కూర్చుంటే మంచిగా ముచ్చట పెడతారు కదరా.
ఏం లేదు రచ్చన్న మా నాటేసుడు కాలే కైకిలోళ్ళు దొరుకుతలేరని కూర్చొని మాట్లాడుకుంటాను. అయ్యో నేసో నాటేలేరా కైకిలో దొరకక ఆగులా నీళ్ళు వస్తున్నాడు చేపలు పట్ట పోదాం. ఏంది చేపలా? నేను ఎప్పుడు పట్టం కదులే పోదాం పాయే. చేపలు తిన్నావు కానీ పట్టంగా చూడలేదా? ఏమున్నది వాగులో పోయి పట్టుడేనే అలా చూసుడు ఏమున్నదే. అయితే నువ్వు పడతా ఉండు, నేను అవన్నీ ఒక దగ్గర ఎత్తా ఉంటా. అంతేనా? నాటు కాలేదని నేను రంది కొద్దుంటే చేపలు పట్ట పోదామంటాను. చూసినావానే? నాటు ఇయ్యాలి కాబట్టి రేపు అన్నీ వేసుకోవచ్చు. పోదాం పారా. అరే నీకేమన్నా రంది ఉన్నదా? చూసినావా రచ్చన్న ఏం మాట్లాడుతుందా? అయ్యో రావణాను నిజమే కారా పట్టుకున్నాం కదా పట్టుకొచ్చుకుందాం పా. అవును శంకరి, మనం కూడా పోదాంపా, కూరకినే పట్టుకొచ్చుకుందాం, మేము కూడా వస్తాం. అగో నీ జనమే వస్తుంది, శాతం అయితలేదు అన్నావు కదా. అట్లా పోతే పానం కూడా హుషారు ఉంటది. అగో ఏమంటావురా సత్తి, నీ పిల్లలు చేపలు పట్ట పోదామంటాంది. అది అన్నది కదరా పోదాం పాయిగా. అంతేనా? బాగానే పడతానే అంటున్నా లచ్చన్న. పడతానంటే బాగానే వస్తానంటే ఆగస్తుంది కదా. సరే పొత్తులో పట్టుకుందాం, పొత్తులో పంచుకుందాం. సరేనా? సరే మళ్ళా పంచుకునే కాడ లొల్లి గిల్లి ఏం పెట్టుకోవద్దు. ఏమంటారు? ఏం ఉండదురా లొల్లిపా. తలపయ్యే ఇంకో లోపల మన ఒక తువాలు ఉన్నది తేపో. అగో కిటికీలు ఉన్నది మంచిగా ఎదురెక్కుతానట చేపలు. మొత్తం గెచ్చులే కావచ్చు, మొత్తం గెచ్చులే కావచ్చు. గెచ్చులు ఉంటాయా? గెచ్చులు కూడా పడతాయి కాబట్టి పడతాయి. కొత్త కొత్త నీళ్లు కాబట్టి నిన్న వాడనే కాదురా గదే కొత్త నీళ్లు వచ్చినాయి కదా. పాపర్లు, సన్నమావలు, కొడిపలు, బొచ్చలు, బొమ్మలు అన్ని పడతాయి. రగులు తలపై అందరం మంచుకున్నాడు. అందరే మంచుకున్నాడే. మళ్ళా నాకు ఇంత తక్కువైనా గింత అయినా అనద్దు. అవునే లచ్చన్న, చేపలు ఉన్నాయా నీకేమెరకనే? మొన్న అన్నకెళ్ళి వస్తా ఉంటే కాలు దాకా వచ్చినాయి. బాగా తాకినాయి కాళ్ళకు? బాగా తాకుతానే అందరు పట్టుకపోతారు. అందరు పట్టుకపోయారా? గండిగానే చేపల అది ఫ్రై చేసుకున్నా, పులుసు పెట్టుకునే. అలా చూసినావా లచ్చన్న, మనం వాగులో పోలే చేపలు వండే వాళ్ళే ఫ్రై చేసుకుందామా పులుసు పెట్టుకుందామా అంటుంది. దీని ఆశ చూసినావా? ఏదైనా కమ్మగా ఉంటది నాడు. ఇంకా నయ్యం ఆ వాగుల్నే పడ్డంగానే ఎంబడెంబడి కట్టెలతో కాల్చి అంటలేదు. నేను ఒక్కదానే తింటానా? నువ్వు తింటలేవా? అవి వడ్డాయి నేను తిన్నానట. దీని అన్ని నల్లమొక్క మాటలు కాకపోతే ఎందుకే గందుకే దీంతో నేను ఏడికి రానే. నువ్వు రా అంతే. అవునే లచ్చన్న, మనిషి కిలో 2 కిలోలు పడ్డాయి వాళ్ళకు. పడ్డాయి. సరేప్పా. అబ్బాయి కథ. అగో లచ్చన్న, అందరూ చేపలు పట్టుతారంటావు, ఒక్కరు లేరేందే? వాళ్ళ కూర మందం అయినాక వేరు మనసుతో కట్ట పట్టుకుందాం పా. అంతేనా? అలా కూర మందం దొరికిందండవు. దొరికితేనే వేరాళ్ళు. దాదా రారే. ఆ చెప్పులు ఉన్నాయి. రారే. శంకరి నేను కొట్టుకత్తా మీరు పట్టుర్రి. సరేనే ఇంకా అటు పట్టే అటే సుజాత పట్టు 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 కొట్టే ఇట్లా ఇట్లా పట్టు పట్టుర్రి. కొట్టే కొట్టే నీళ్ళు కొట్టే గట్టిగా పట్టుర్రి. గట్టిగా పట్టుర్రి. పట్టుర్రి పట్టురు. అదే పిస పిస నీత మంచిగా వాట మంచిగా పట్టు జారిపోయా. మంచిగానే పడతాండి. అవి ఎగిరిపోతానే నీళ్ళు వస్తాయి. వచ్చింది అన్నట్టు లేదు ఆగే కాలు కిందేమో ఉన్నది. చూడు చూడు జారిపోయిందా? ఏంటి అరే. ఇంత దొడ్డు ఉన్నది మొట్ట. ఓ శంకరి ఇంత మొట్ట తప్పిపోయింది ఆదురా. అరే అది దొరికితే మస్తుండ్రా పులుసు మందమావు. గట్ట చేస్తా వరశంకరి గట్టిగా పట్టద్దా? గట్టిగా పట్టద్దు అంటే అది ఆగద్దా? కింది నీళ్ళలో అరుగుతుందా? దొరికినట్టు దొరికింది, పుష్కర జారిపోయింది, పుష్కర జారిపోయింది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? గట్టిగా పట్టు మరి. పెట్టే మంచిగా లచ్చన్న చేపలు చేపలు అంటే ఇట్లా ఉసుక కూడా పడతలేదు కాదే. మీకు పట్టేస్తా నాకు ఉరుకుతలేవా అవి? ఎందుకు ఉరుకుతారే? మళ్ళా కొట్టు పట్టు పట్టురు పట్టురు మంచి పట్టు. గట్టిగా పట్టు. గట్టిగా పట్టురు.
లచ్చన్న ఇక్కడ చేపలు ఆగుతలేవు వరద ఎక్కువైంది కదా ఇక మీదికి పోదాం పావే ఏమంటావే సరే పోదా పాయి ఏం చేస్తాం ఇక గట్టే పోదాం పారి ఇగో పానాన్ని తీసి పెట్టుకొని వచ్చినావు లచ్చన్న చేపల కానీ తీసుకొచ్చి పనాన్ని తీసిపెట్టి దొరుకుతాయి అంటావా అనే దొరుకుతాయి దొరుకుతాయి పా. అంతేనా ఇట్లా ఇట్లా అట్లా అవుతున్నా ఇట్లా వాడి కిలో 2 కిలో తీసుకుపోయారు అన్నాడు గదే గాని అందరు మరి అరే శంకర్ మనకు బట్ట రాకనే ఎందుకు పడతలేవురా మరి పట్ట రాకేందుకైతే ఫ్రై చేసుకున్నావా పులుసు చేసుకున్నావా అన్నది మా రవలి అచ్చి గింతసేపు అయితే ఒక్క చేప పడుతుంది కాదురా గట్టు మొక్కలు తుంగలు ఉంటాయి కానీ అటుంటే అనే నీళ్ళలో నడవత్తలేదు అగో నీ జ్వరం పోయిందా అబ్బా దాని కౌసనే జ్వరం పోతుంది అరే అట్టే ఒకటి పెద్ద చేప పట్టు 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 పట్టకు కొట్టేలా వచ్చానా అబ్బా బొచ్చరా ఇంత దొడ్డుది ఎగిరిపోయింది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. అర్ధ కిలో ఉంటుందిరా 30 కిలో ఉంటుందిరా అరే ఇంత పని చెప్తురా పట్టురా మీదికెళ్ళి అత్తలేరా ఈడ కూడా ఒక్కటి పడతలేదు కాదే అబ్బాయి నాతోటి కాదే నేను ఒడ్డు పోతా ఇక అంతేనా ఈ చేపలు పడవు ఇక బాగా ఒక్కసారి పట్టుకో అబ్బా పట్టుకో ఒక్కసారి పోలు వచ్చేనా కొట్టే కొట్టుకొస్తారా పట్టు పట్టు ఏమన్నా ఇట్లా పట్టుకో ఇప్పుడు పట్టవు అని నీ సంగతి చెప్తావు పడపోతే నేనేం చేయాలి ఆ చేపలు ఏమన్నా నా చుట్టాలా పట్టు అత్తనా కొట్టావు రవరవగానే తప్పింది ఇప్పుడు నువ్వే ఇడిచి పెట్టావు అంతే ఉన్నాయి పాములు ఎక్కువ ఉన్నది పాము లెక్క కాదు అది పాపరే తెలుస్తలేదు నీకు పాము తెలుస్తలేదా సరే పట్టు గట్టిగా నాకు అద్దుపో చేపలు వద్ద ఏమవుతాయి మీరు పట్టలేదు మీకు సరే నువ్వు ఒట్టు విని ఉండుకో ఓ సత్తే సుజాత నీకు సుత సాధన అయితే లేదు ఆ రవల్ తోటి కొట్టుకుంటూ పోరు మీరు సరే అవి ఒక్కడు పడతలే పూజలు ఆ శంకర్ గారి మేము ఇద్దరం పడతాం పో శంకర్ మీరికి నిజాల అబ్బా చేపలు జారుతానాయి నీళ్ళు వస్తానాయి చేపలు జారుతానాయి నీళ్ళు వస్తానాయి పట్టు 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 మంచిగా పట్టు అరే ఇట్లా అయితే లచ్చన్న ఒక్కడు దొరుకుతలేదు అరే అవునే ఎట్లా పుణుకు పడదాం పట్టిగా తువాలి పట్టుకో కొనుక్కు పట్టడానికి గిట్లా పట్టాలి గుడుగులా వీళ్ళకు దీంతో పట్టరాలే ఇంకా చేతితో పడతారా పోతాను ములుగుచ్చినాదిరా తిమ్మింగళం ఉన్నట్టున్నది మట్ట మడతాంది అవునే లచ్చన్న తిమ్మింగళం ముళ్ళు ఉంటాయి కదా కూర్చున్నట్లుంది ఇక సముద్రం మరి ఇలా తిమింగళం వస్తుంది నువ్వు ఎదురు ప్రశ్న తిమ్మింగళం కాదే పిసదానా ఇంగిలికం కుట్టింది ఇంగిలికవే మరి అట్లా ఆ జల్ల కూడా కుడుతుంది అట్లా కుట్టిందని అక్క తేలో పాము కుట్టిందా లచ్చను ఏ గిన్నెలు ఉండే పారా పట్టు పట్టు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఇలా చూస్తే రొయ్యలు ఒక్కటి కూడా పడవు గాని అరే
అరే నీళ్ళు బాగుంటుంది లచ్చన్న నువ్వు అబద్ధం చెప్తామే వచ్చిన వాళ్ళు కిలో 2 కిలోలు పట్టుకపోయారంటే ఓరు వారి లచ్చన్న వాళ్ళు రాకముందు వరద తక్కువ ఉన్నది. ఈ వరదలు మనం వల వచ్చినా గాలి వచ్చినా పుణుకు వచ్చినా మనకు ఒక్క చేప దొరకది. ఎందుకంటే ఇంకో అందువరకే దొరుకుతాయి కదే కాదే నీటి మట్టం మాకు చూసావా దిగంగా గీరుకుంటే ఇప్పుడు మొక్కల కాడికి వచ్చింది. రవలి ఈయనే ఉన్నాం అనుకో మనం మునిగిపోతాం. లచ్చన్ను బాగు తక్కువైనా ఖర్చు పడదాం, లేకపోతే తినబుద్ధి అయితే పైసలు పెట్టి కొనుక్కుందాం కానీ ఇక అద్దు పావే పారి పారి అగో నీటి మట్టం ఎక్కువ అవుతుంది. శంకర్ గా నువ్వు అన్నది కరెక్ట్ అయింది. వరద ఎక్కువ అయిందిరా పార్రా పార్రా. అగో అంటే లచ్చన్న నీటి మట్టం ఎక్కువ అవుతుంది అని మనం ఇళ్ళనే ఉన్నాం అనుకో మునిగిపోతాం. ఈ చేపలు చల్లకుండా బతుకుంటే 100 రకాల చేపలు తినచ్చు. అర్థమైందా? అగో ఇటు ఒడ్డెక్కినాం మొత్తం లోతే పెరుగుతుంది. ఇది కూడా నిండుతుంది. లచ్చన్న అట్టిగా ఇంటికాడ ఉన్న వాళ్ళను చేపలు పడతానే రారా అని తీసుకొచ్చి అదే బోరు కొడుతుంది అంటే ఆయన బోర్లు ఒక్కలు అనమాట వానే అంతేనా? శంకర్ గా మేము చెప్పులు వేసుకుంటే నువ్వు చేతిలో పట్టుకొని నడుతున్నావేంద్రా? ఇప్పటికే ఇవి చెప్పులు సిగ్గిపోయినాయిరా. ఈ పదను కాయన తీసుకున్నాం అనుకో పట్ట పట్ట తెగుతాయి, పట్ట తెగుతాయి. లచ్చన్న అట్టిగా మేము ఇంటికాడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి చేపలు పడతానే రాంటివి. చేపలు లేవా ఏమి లేవా? ఇప్పుడు చేపలు పడకుండా ఆయన ఏం చేస్తాడే? ఏమైనా అంటాను? అయ్యో మాట నీళ్ళు ఎక్కువ చేపలు పడపాయి. అదే నీళ్ళు ఎక్కువ 2 రోజులు అయినాక పోదాం ఇక. అరే శంకరి అయిందేదో అయింది. ఎవరింటికాళ్ళు పోదాం పర్రా. ఎవరింటికాళ్ళు పోకుర్రా ఈయన వందాం పాటు. ఎవరింటికాళ్ళు పోకపోతే ఏం చేస్తారా? పొలం పనులు చూసుకోవాలి రేపటి నుంచి. ఏందే సుజాత పోంగ మంచిగానే ఉన్నావు కదా, చేపలు పోంగ మంచిగానే ఉన్నావు. చేపలు పట్టి రాంగా ఇట్లా అనుకుంటున్నావేంది? ఏమన్నా అనుకూలంగా ముట్టింది ఏంది? అబ్బా కంతులోడ చలి జ్వరం వచ్చి నేనెడితే నీ ఒర్రుడొర్రుతున్నా హాస్పిటల్కి పోదాంపా. అవునే సుజాత అప్పుడే దవాఖాన పోదాంపా అంటే నాకు సాధన అయితే లేదు. రేపు పోదాం గోళీలు లేపా అంటివి. ఇప్పుడు ఎట్లనే అంత వాన పడుతుంది, ఎట్లా పోదాం? ఇదే నడివా ఊరేనా? ఆటో ఆయనకి ఫోన్ చేయి, ఆటోలో పోదాం. నువ్వు అనగానే ఫోన్ చేయంగానే ఉడికేస్తారే. వాళ్ళు ఎక్కడ కిరాయి పెట్టుకున్నారో ఎక్కడ వెళ్ళి వెళ్తే పోయినరో. నువ్వు మాట్లాడుకుంటే గిన్నే ఉంటావా? పోయి ఆటో తీసుకొస్తావా ఊళ్ళకి పోయి? నీ అబ్బా నీతోటి గోసగా ఉన్నది. ఆగు. హలో రాజు ఏడున్నారా? ఊళ్ళో ఉన్నావా? మీ అత్తకు జ్వరం వచ్చిందిరా, దవాఖానకి తీసుకుపోవాలి. సరే మేము రోడ్డు మీద ఉంటాం, చెల్లిరా. బాయ్ అత్త ఉండట దర్వాజా లేని తోటి పెడతావు నాకు. దా జల్లి. అంతలోడ జ్వరం నాకు ఎప్పత్తదా? రవలి ఓ రవలి అగో అప్పుడే అతను కైకిలోలు దొరికిర్రా? కైకిల్లోళ్ళు దొరకలేదే, గుత్త కచ్చటోళ్ళు దొరికిరు. గుత్తకో కైకిలకో మనకైతే దొరికిరుతి. రూపాయి కోసం చూస్తే పరాయిపోతాని. మొన్నటి సాయం చెప్తా అంటే నా మాట విన్నావానే? సరే కైకిలోలో అయితే పిలిచినావు కదా. పిలిచినా తినలేదు కదా నువ్వు, తిందుదా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.